श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। हरि ओम। यक्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपकम् भवत्यश्विनि नक्षत्रमस्वीरस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग अश्वो वाजो हयो हरिः। మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీన రాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది ఇచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి, మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు, రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది రష్యా, అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు తిరిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వారిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది, అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధనం ఖర్చు పెట్టాలి, అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి.
ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది, బలాల రాశి బాగా బాగుంది, బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది కింద నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అడుగుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేడా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒకచోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలుగా 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ. ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్నుందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది, అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలాడు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీనివల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు?
4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం, దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టు పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్రి అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మన భూలోకంలో కూడా భార్య భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తుంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోని మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఇటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం, వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగు నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు. ఈ విధంగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక దొరికింది పనిచేసే చోట. ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? వీడెమ్మడబడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె ఎమ్మడబడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది. ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి, గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకోవడమే కాక
ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఆ చంద్రుడు ఎటువంటి వాడో ముందుగా మనం చెప్పుకున్నాం. మరి పునర్వసు 3వ తాపాదం వరకు కూడా మిథున రాశి, పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఆయన పేరు రామ అని పెట్టారు పేరు. చంద్రుడు ఎందుకైనాడంటే కర్కాటక రాశిలో పుట్టటాన రామచంద్రుడు అయినాడు. ఈ రామచంద్రుడు కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి, చాలా బలమైన రాశి, చాలా శాంత స్వరూపమైనటువంటి రాశి. ఈ కర్కాటక రాశిలో పుట్టాలంటే పూర్వజన్మ స్కృతం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. మరి రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టాడు. మరి త్రేతాయుగంలో పుట్టాడు. ద్వాపర యుగం, కలియుగం 3 యుగాలకి కూడా దేవుడుగా పూజింపబడుతున్నాడు. కారణం ఏంటంటే మానవ జన్మ ఎట్లాంటిదంటే ఈ జన్మ చాలా ఉత్తమమైన జన్మ. ఎటువంటి జన్మ అంటే మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. అది విచక్షణ జ్ఞానం. ఎప్పుడు కూడా నీ ఆత్మ తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చోటుకి వెళ్ళామండి, ఒక బంగారపు వస్తువు లేకపోతే ఒక ఆభరణం అక్కడ పెట్టాడు. 30 తులాల వస్తువు అనుకుందాం. అక్కడ ఎవరు లేరు. అది తీసి జేబులో పెట్టుకుందాం, తీసుకొద్దాం అనుకుంటాం. నిజంగా ఇందులో ఒకటి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. అందులో 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎవరు చూడకుండా జేబులో పెట్టుకున్నాడు వీడు. అదే వస్తువు పెట్టుకుందాం అనుకున్నా, ఇక్కడ ఉంది ఏమైపోయింది అనుకుంటే, అయ్యో మనమంతా ఇక్కడ ఉన్నామే, పోయింది అనుకున్నారేమో, మన గురించి అనుకుంటారేమో అని తీయనివాడు అనుకుంటాడు. తీయనివాడు భయపడుతూ ఉంటాడు. తీసినవాడు నన్ను పట్టుకుంటాడేమో ముందు భయపడతాడు, నా జేబులు చూస్తాడేమో భయపడతాడు. దొంగకి మొహం నలుపు అన్నారు. వాడు గడగడ షేక్ అయిపోతూ ఉంటాడు. పోలీసులు వాడిని చూడంగా పట్టుకుంటారు. దొంగ ఎవరో ఆ ప్రవర్తన బట్టి కనుక్కుంటారు. అట్లాగే మనిషికి జ్ఞానం ఇస్తాడు. ఒక్కోడికి ఏమవుతుందంటే వస్తువు దొరికిందనుకోండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడిపోతాడు. ఏమంటే ఈ వస్తువు దొరికింది నాకు. పెద్ద పెద్ద వస్తువుల మీద ఏం చేస్తారంటే పేరు వేసుకుంటారు. కొరక్షాలు 3, 4 పేరు ఉంటుంది. నా పేరు లక్ష్మీనారాయణ, పంగులూరు లక్ష్మీనారాయణ అనుకోండి, పిఎల్ఎన్ నేను వేసుకుంటా పేరు వస్తువు మీద. ఈ వస్తువు మీద పిఎల్ఎన్ ఉంటుందిగా, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేటప్పుడు ఏం చేస్తాడు, అయ్యా దీని మీద ఈ పేరు ఉంది, ఈ వస్తువు పోయిందని అనౌన్స్ చేయండి. ఈ వస్తువు ఎట్లా ఉంటుంది, ఏ రకం రాళ్ళు ఉన్నాయి, ఈ పేరేముంది అని చెప్పిన వాడికి ఇవ్వమంటాడు. వాడు కనీసం 10 లక్షల రూపాయల వస్తువు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెబుతాడు. వాడికి వాడు ఇచ్చేస్తాడు. వాడు ఎంత జ్ఞానం గలవాడు, ఎంత పుణ్యాత్ముడు. వాడు కర్కాటక రాశిలో పుట్టినట్టాడు. ఇంకో రాశిలో పుడితే ఆ బుద్ధి ఉండదు. ఎప్పుడు కూడా రాముడు ఎత్తితే బాణం దింపట్ట. ఎందుకంటే ఎన్ని తప్పులైనా కాస్త అట్ట. ఆ తప్పులు ఎట్టా ఉంటాయంటే జనాన్ని సర్వనాశనం చేస్తూ లోకానికే వాడు వల్ల నష్టం జరుగుతుంది, లోకమే నాశనం అయిపోతుంది అన్నప్పుడు వాడి మీద బాణం ఎత్తుతాట. రావణాసుడు గొప్ప శక్తి సంపన్నుడు, కానీ
స్త్రీ వ్యామోహపరుడు. ఎంతోమందిని తీసుకొచ్చి చెరబట్టాడు. వాడు బతకకూడదని ఆయన చంపాలంటే చాలా కష్టపడి రావణాసురుడిని చంపాడు. అయితే బ్రాహ్మణుడు రాముడు రావణాసురుడిని చంపినందువల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి అటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేస్తే తప్పనిసరి అయితే తప్పు చేయటం, దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం కర్కాటక రాశి లక్షణం. అటువంటి రాశి గొప్ప రాశి కర్కాటక రాశి. ఎన్ని కష్టాలు వచ్చినా తప్పించుకొని బయటపడి బాగుండి తాను బాగా ఉండి జన్మ రాహిత్యం మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే మంచి గొప్ప జన్మ వచ్చేట్టుగా ప్రవర్తన చేసేటువంటి రాశి. ఈ రాశిలో మరి సరిగ్గా చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగాలేవు, 5 గ్రహాలు బాగున్నాయి. రవి బుధులు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం మంచి యోగం. తర్వాత ఈ రాశికి వచ్చేప్పటికల్లా శని బాగాలేడు, రాహు బాగాలేడు, మరి కుజుడు బాగాలేడు. ఈ కుజుడు వల్ల పూర్తిగా అపకారం, దెబ్బలు తగలచ్చు, దాదాపు ఏదైనా వెలగొచ్చు. దీనివల్ల కొన్ని నెలల మంచంలో ఉంటాయి. ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం? మంచం మీద మొత్తం పరిచిగా మంచం మీద డబ్బులు కట్టలు పరిచి పడుకోవచ్చు, కానీ కాలు ఇరిగితే ఏం చేస్తా? కింద కాలు పెట్టే పని లేదు, నీ పని నువ్వు చేసుకోలేవు, అటు ఇటు పొందలేవు. అంత సుఖంలో ఇంత కష్టం వస్తుంది. అందువల్ల ఈ రాశికి కుజుడు శని అష్టమంలో ఉన్నాడు. ఈ శని కుజుల వల్ల చాలా నష్టం. కష్టాలంటే 8 రకాల కష్టాలట. మరి చాలా ఇబ్బంది అయినటువంటి జాతకం. అయితే కొన్ని రకాలుగా బాగుంది. వ్యాపారం బాగుంది, విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, విదేశీయానం చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇదిగితే లక్షలు ఖర్చు పెట్టుకొని ఉద్యోగాలకో చదువుకోపోతావు. అది మానేటప్పుడే 4 నెలలు పడుతుంది. ఎంత కష్టం. కాబట్టి ఈ రాశివాడు ముందుగా మీ జాగ్రత్త కావాలి, మీ జాతకం చూపించుకోవాలి. అయితే 2 గ్రహాలు, శని అష్టమంలో ఉన్నాడు, కుజుడు ద్వాదశంలో ఉన్నాడు, రాహు 9 ఉంటున్నాడు. ఈ 3 గ్రహాల వల్ల చాలా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో మరి 9 భాగాలు చెప్పాను. 9 భాగాల్లో 2 భాగాలు బాగాలేవు కాబట్టి బాగు చేసుకుంటే మిగతా 7 భాగాలు బాగుండాలి. అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. తర్వాత ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఎంత సంపాదించినా ఒక 1,00,000 కిలోలు బంగారం ఉందనుకున్నామండి, అది జాగ్రత్తగా తీసుకొని ఒక పర్వతం మీద పెట్టి కూర్చున్నావు. తినటానికి ఏం లేదు, బంగారం అన్నది తింటావా? ఈ బంగారం ఏం చేసుకొని చెప్పండి. కాబట్టి ఈశ్వరుడు ఆయన ఐశ్వర్యవంతుడు, ధనాన్ని మొత్తానికి అధిపతి ఆయనే. దాని మీద విరక్తి పుట్టి మరి ఆయన ఆ డబ్బు మొత్తం కుబేరుడు గొప్ప చెప్పి కాపలాగా, వాడేమో కాపలాగా వస్తున్నాడు, వాడిది కాదు డబ్బు. డబ్బు ఎవరిదంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఎవరైతే ఈశ్వరుని పూజిస్తారో వాడికి ఐశ్వర్యం ఇస్తాడట. మరి 1,00,00,000 రూపాయలు ఉన్నాడు, వాడు కోటీశ్వరుడు అంటారు. ఈశ్వరత్వం గల వాడికి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంది. కానీ కుజుడు, తర్వాత శని, రాహు, ఈ 3 గ్రహాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. వివాహం కావాలంటే కూడా బాగా జరిగే లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే మీ జాతకం చూపించుకోండి. తర్వాత వివాహం చేయాలంటే శస్త్రాస్త్రకాలు ఇట్లాంటివి ఉంటాయి, అవి చూపించుకొని అవి సరిగ్గా ఉంటే మీరు ప్రవర్తించండి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, అది లేకపోతే హస్తసాముద్రిక ద్వారా తగిన ఫీజు చెల్లించండి. మీ జాతకం పూర్తిగా వివరంగా మీకున్న దోషాలు పోవటానికి తగినటువంటి మరి
ఆ పూజలు చేయిస్తాం. మీరు అన్ని విధాలా బాగుండేట్టుగా చేయగలం. స్వస్తి.